హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సునీతాస్ ఆల్ రౌండర్ ఎట్ హోమ్. ఎలా ఉన్నారంతా? బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నానండి. అండ్ ఈరోజు వీడియోలో మీషోలో ఫస్ట్ టైం రెడీమేడ్ బ్లౌజ్ అయితే తీసుకున్నానండి. ఇంతవరకు అయితే మీషోలో కూడా మామూలుగా వర్క్ వేసిన క్లాతులు లేదంటే ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజెస్ తీసుకున్నాను. బట్ కానీ ఫస్ట్ టైం రెడీమేడ్గా స్టిచ్ చేసిన బ్లౌజ్ తీసుకున్నాను. ఎలా ఉంది ఏంటి అంతా కూడా చూపిస్తాను. అండ్ మెయిన్ అయితే ఈ బ్లౌజ్ తీసుకోవడానికి కారణం ఏంటంటే ఈ కేరళ శారీ ఒకటి ఉందండి, వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్. ఇంకా దాని మీదకి ఒక బ్లౌజ్ ఏదైనా తీసుకుందాం చూస్తే వర్క్ వేసిన ప్లెయిన్ బ్లౌజ్ పీస్లు ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయి. అండ్ స్టిచ్చింగ్ చేసినవి కూడా ఉన్నాయి. సరే చూద్దాం. ఇది ఆర్డర్ ప్లేస్ చేశాను. ఎలా వచ్చింది ఏంటి అనేది చూపిస్తాను. కానీ దీని కాస్ట్ ఎంతో తెలుసా? 206 రూపాయలండి. మనకి మామూలుగా స్టిచ్చింగ్ ఛార్జెసే 200 రూపాయలు. అది ఇంకా క్లాత్ మీద మంచిగా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసి 206 రూపాయలకైతే మనకి ఇవి మీషోలో అవైలబుల్ ఉన్నాయి. ఇంకా ఇంత తక్కువ రేటు కదా, ఎలా ఉంటుందో ఏంటి అని అయితే ఆర్డర్ ప్లేస్ చేశాను. మీతో పాటు నేను కూడా చూస్తాను ఎలా వచ్చిందో ఏంటి అనేది. ఇంకా వీడియో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ టైం తీసుకున్న రెడీమేడ్ వర్క్ బ్లౌజ్ అనమాట, చూసేద్దాం. చూడండి, రెడీమేడ్ వర్క్ బ్లౌజ్ బ్లాక్ కలర్ 206 రూపాయలు. నేనైతే 38 సైజ్ తీసుకున్నానండి. ఇక్కడ 38 సైజ్ తీసుకున్నాను. ఎలా ఉందో ఓపెన్ చేసేద్దాం. కలర్ అయితే సేమ్ పిక్చర్లో ఏదైతే ఉందో అదే ఉందండి. క్లాత్ కూడా మంచిగా ఉంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. మంచి ఎంబ్రాయిడరీ, ఇదైతే పెయింటింగ్ కాదండి, మంచిగా థ్రెడ్ తోటే మంచిగా ఎంబ్రాయిడరీ వర్క్ చేశారు. ఎంత బాగా వచ్చిందో. చాలా బాగుంది. హ్యాండ్స్కి వచ్చేసేమో ఇలా పైపింగ్ ఇచ్చారు. అండ్ దాంతోపాటు ఇలా ఒక మంచి థ్రెడ్ డిజైన్ లాగా చేశారు. ఎంబ్రాయిడరీ థ్రెడ్ తోటి ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా మంచిగా వచ్చింది డిజైన్. అండ్ ఇటు రైట్ సైడ్ ఏమో ఈ డిజైన్ వచ్చింది. అండ్ లెఫ్ట్ సైడ్ ఏమో చిన్నగా ఇప్పుడు హ్యాండ్స్ దగ్గర అయితే ఏ డిజైన్ ఇచ్చారో సేమ్ అదే ఇచ్చారు. చూడడానికి అయితే చాలా బాగుంది. ఇదైతే బ్యాక్ ఓపెన్ కాదండి, ఫ్రంట్ ఓపెనే. మళ్ళీ ఫ్రంట్ ఓపెన్ ఈ ప్రిన్స్ కట్ అంటారు కదా, ఆ విధంగా ఇచ్చారు. చూడడానికైతే సూపర్గా ఉంది. నాదైతే 32 ఆర్ 34 సైజ్ అండి. బట్ నేనైతే కొంచెం పెద్దగా వస్తుందో రాదో, మళ్ళీ మనకి లోపల కూడా ఖర్చు ఉంటుందో లేదో అని చెప్పేసి నేనైతే ఇంత కొంచెం పెద్ద సైజ్ తీసుకోవడం జరిగింది. ఇదైతే 38, నాదైతే 32. ఎందుకంటే నేను స్టిచ్చింగ్ చేస్తాను కాబట్టి నాకు తెలుసు. చూడండి ఎంత లూజ్ ఉందో. ఇలా కొంచెం స్టిచ్చింగ్ వేసుకోవచ్చు, ఎప్పటికైనా పనికి వస్తుందని ఇలా తీసుకున్నాను. ఉత్తగిట్లా పెట్టుకుంటే ఎంత బాగుందో. అందుకే మ్యాచింగ్ అవ్వడానికి చూపించడానికి కూడా బాగుంటుందని వైట్ శారీ కూడా వేసుకున్నాను. చూడండి ఈ విధంగా ఉంది. చాలా లూజ్ అయితే వచ్చింది. మన సైజ్ ఎంత ఉంటుందో దానికంటే కొంచెం పెద్ద సైజ్ తీసుకోవడమే బెటర్ అండి. క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంది. క్లాత్ కూడా ఇదేంటారంటే ప్యూర్ కాటన్ అంటారు కదా, అట్లుంది ఉన్నది. కరెక్ట్గా ఈ క్లాత్ ఎలా ఉందో చెప్పాలి అంటే మన పాపులైన్ లంగాలు ఉంటాయి కదా, ఆ క్లాత్ లాగా అనిపిస్తుంది. మంచిగా ప్యూర్గా ఫినిష్ పెట్టేటప్పుడు డైరెక్ట్గా పెడితే కొంచెం చినిగుద్దేమో అన్నట్టు అనిపిస్తుంది. ఇది మెత్తగా ప్యూర్ పాప్లైన్ది లంగా క్లాత్ ఉంటుంది చూడండి, అట్లా అనిపిస్తుంది. ఇటు నుంచి అటు ట్రాన్స్పరెంట్ కూడా లేదండి, మంచిగా మందంగా ఇచ్చారు. బాగుంది క్లాత్ అయితే. మంచిగా నెక్ చుట్టూ కూడా సేమ్ ఇదే వైట్ క్లాత్ తోటి పైపింగ్ అయితే చేశారు. అయితే మనం ఏమైనా పినీస్ పెట్టేటప్పుడు డైరెక్ట్ పినీస్ పెట్టకుండా ఒక పూస ఉంటుంది కదండి, ఇట్లాంటి పూస పినీస్కి ఎక్కించి అప్పుడు పెట్టుకుంటే ఇవి చినక్కుండా ఉంటాయి. లేదంటే పినీస్ ఇట్లా లోపలికి దూరి చినిగే ప్రమాదం అయితే ఉంటుంది. అదొక్కటి అనిపిస్తుంది ఈ క్లాత్ని చూస్తే. ఇలాంటి మామూలుగా ప్లెయిన్ క్లాత్లు తీసుకొని బ్లౌజులు కుట్టించుకుంటాం, వాటి ప్రాబ్లం అదే. మనం డైరెక్ట్ పినీస్ పెట్టినప్పుడు అది కుచ్చుకొని పాడైపోతుంది. ఒక చిన్న టిప్ లాగా చాలా రోజులు ఆగాలంటే నాకు ఎక్స్పీరియన్స్ని బట్టి అలా అయితే చెప్తున్నాను. చాలా నచ్చేసిందండి ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజు. ఎంత బాగుందో. మంచిగా 206 రూపాయలు పెడితే మనకు ప్లెయిన్ క్లాతే రావట్లేదు, లేదంటే స్టిచ్చింగ్ ఛార్జెసే అవుతున్నాయి. అలాంటిది మంచిగా క్లాత్ మీద ఇలా పైపింగ్ చేసి మంచిగా థ్రెడ్ తోటి ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ చేయడం అయితే చాలా నచ్చేసింది. ఎంత బాగుందో. కేరళ కాటన్ శారీ అంటారు కదండి, ఇట్లా వైట్ మీద బ్లాక్ తోటి ఇట్లా మంచిగా పీకాక్ డిజైన్ వచ్చిందనమాట. నేను ఇలా పీకాక్స్ ఏమన్నా ఉండేటట్టు చూద్దామా అని చెప్పేసి చాలా సెట్ చేశాను. కానీ కలర్ కాంబినేషన్ బ్లాక్ అండ్ వైట్ అయితే లేదండి, వేరే కలర్స్ అయితే ఉన్నాయి. ఇంకా రెడీమేడ్ బ్లౌజెస్ అయితే బోల్డ్ అన్ని కలర్స్ ఉన్నాయి, పింక్, రెడ్, ఎల్లో అట్లా. బట్ ఇలా బ్లాక్ కాంబినేషన్లో మాత్రం ఇది ఒక్కటి నచ్చింది నాకు. ఇదైతే డైలీ వేసుకోవడానికి కూడా బాగుంటుంది. అండ్ దీంతో పాటు ఏంటంటే దీనికి లైనింగ్ కూడా లేదండి. లైనింగ్ లేకుండానే ఇట్లా మంచిగా
క్లాత్ అయితే వచ్చింది. మందంగా ఉంది కాబట్టి ఇంకా వేసుకోవడానికి కూడా కంఫర్ట్గా ఉంటుందని చెప్పేసి ఇదైతే తీసుకున్నాను. ఒకసారి వేసుకొని చూస్తాను ఎలా ఉందో. కాకపోతే సైజ్ అయితే చాలా పెద్దది. నాదైతే 32ఏ, బట్ ఇది 38 కాబట్టి ఇంత లూజ్ అయితే ఉంది. మీరు కరెక్ట్ సైజ్ తీసుకుంటే ఏంటంటే దీనికి ఖర్చు అయితే ఇవ్వట్లేదండి. చూడండి, లాస్ట్ కుట్టు ఈ కొంచెం వేసి ఇచ్చారు. ఒకవేళ మనం కరెక్ట్ సైజ్ తీసుకున్నాం అనుకోండి, మనకి ఇంకా ఎక్కువ తక్కువ వేసుకోవడానికి ఉండదు. కాబట్టి మీది ఏదైతే సైజు ఉందో దానికంటే ఒక 2 సైజులు ఎక్కువ పెట్టుకోవడమే బెటరు. మీకు రెడీమేడ్ బ్లౌజ్ ఎట్లా తీసుకోవాలి అనుకుంటే మీరు టేప్ ఉంటుంది కదండి, అది తీసుకొని ఈ నడుము కొలత అయితే ఈ నడుము ఎంత పొడుగుందో అది చూసుకొని తీసుకోవచ్చు. మంచిగా ఇలా ఉక్సులు కూడా పెట్టారండి. ఉక్సులు కాజాలు కూడా మంచిగా ఇచ్చారు. చూడండి, మంచిగా ఫ్రంట్ ఓపెనే. చాలా స్టిచ్చింగ్ కూడా మంచిగా ఉందండి. ఫినిషింగ్ అంటారు కదా, అది కూడా చాలా బాగా వచ్చింది. చాలా బాగా కుట్టారు. స్టిచ్చింగ్ అయితే చాలా బాగుంది. ఒకసారి వేసుకొని చూస్తాను. లూజ్ అయితే ఉంటుంది కంపల్సరీ. వేసుకొని చూస్తే ఎలా ఉందో చెప్తాను. ఈ బ్లౌజ్ వేసుకోగానే ఏంటో పాతకాలం హీరోయిన్ లాగా అనిపించింది. అందుకే మంచిగా సైడ్ దువ్వి ఒక కొప్పేసి ఫ్లవర్ పెట్టాను. నిజంగా అండి ఎంత బాగుందో. ఒక లూజ్ ఇష్యూ అదైనా నేనే తీసుకున్నాను. ఎంత బాగా వచ్చిందో చూడండి. మనకి ఎటైతే పైట ఉంటుందో అటంతా మంచిగా ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. చూడడానికి బాగుంది కదా. ఈ కొప్పుతోటి ఇట్లా చూస్తుంటే నాకు ఏదో పాతకాలం హీరోయిన్ గుర్తొచ్చినట్టు వస్తుంది. కాకపోతే కొంచెం లూజ్ అయితే ఉంది. ఇదైతే స్టిచ్చింగ్ వేసుకుంటే సరిపోద్ది. ఇదైతే ఒక 2 సైజులు పెద్దగా ఉండేటట్టు చూసుకోండి. ఈ నెక్ అంతా కూడా మంచిగా మనకి కరెక్ట్గా వస్తుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఒక్క సైజు ఇష్యూ అదైనా నాది 32 అయితే నేను 38 తీసుకున్నా. ఒక 34, 6 అట్లా తీసుకున్నా బాగుండేది. కానీ ఓవర్గా ఉంది. లూజ్ అనేది వేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. చూడండి ఎంత మంచిగా ఉందో. ఇంత మంచి లుక్ ఉన్న బ్లౌజ్ మనకి 206 రూపాయలకు వచ్చింది. వర్క్ మాత్రం బాగుందండి, చాలా బాగా వచ్చింది. ఇట్లా చూడండి, చాలా బాగుంది కదా. చాలా బాగుందా, నచ్చిందా? నాకైతే సూపర్ నచ్చింది. ఇంత 206 రూపాయలకి ఇంత మంచి క్వాలిటీ రావడం ఎలా అనిపించింది? ఈ బ్లౌజ్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. ఒకవేళ మీకు కూడా కావాలి అనుకుంటే దీని కోడ్ కానీ లింక్ అంతా కూడా డిస్క్రిప్షన్లో అండ్ లేదంటే పోస్ట్లో పిన్ చేస్తాను. ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. నాకైతే చాలా బాగా నచ్చింది. బాయ్ బాయ్.